ఏంద్రో బగ్గ తయారై కూకున్నావు? ఏంద్రో ఏం ఆలోచిస్తావు? ఏందో జాబులు గిబులు మెడ కట్టుకున్నావేమ్రో? జాబులు ఏరుకునేటోని లెక్క గట్ల ఏమైందిరా నీకు? ఓర్సింటుగా నీకేంద్రా, నీకు మంచిగా ఎంజాయ్ చేస్తాను, మంచిగానే ఉంటాను. నా పెండ్లం ఆషాఢమని అవ్వగారింటికి పోయింది, కొత్తగా పెండ్లాయే. నాకు ఎంత బాధ అనిపించబట్టి నా పెండ్లం దగ్గర కన్నా బోధనాన్ని తయారయ్యి కూకున్నా. వర్షం వచ్చేటట్టున్నది, ఎట్లా మరి? మా అత్త గిట్లా మా మామ గిట్లా అందరు ఉన్నారట. నా పెళ్ళం కాడికి పోతే ఎట్లా ఏం కథ మరి? వాళ్ళు ఉండంగా పోతే ఎట్లా అవుతుందో అని ఇక ఆలోచన చేస్తాను. ఏం చేయాలరా? నా పెళ్ళాన్ని నాకు బాగా బాగా చూడబుద్ధి అవుతుంది. మస్తు మబ్బుల పడబట్టే నా పెళ్ళం మీద పానం గుంజుతుంది. నా పెళ్ళం ఉంటే మిర్చీలు గవి గవి వేసిచ్చి మంచిగా ఉండు, నా పెళ్ళంతో ముచ్చట పెట్టుకుంటుందును. డ్యూటీకి కూడా పోలేదా? ఏ బాధ కాబట్టి నా పెళ్ళం మీద ఒక్క చిత్తం అయితలేదు, ఒకటే రంది అవుతుంది. కొత్త మురుపం గట్టనే ఉంటుంది. సంవత్సరం వెళ్ళని తలకాయ మీద బట్టతల, ఒంటి మీద బట్టలు, ఇక నా లెక్క అయితే కానీ కొత్త మురుపం గట్నే ఉంటుంది. అప్పుడు నేను కూడా ఉరుకురికి కాళ్ళు దగ్గర రెక్కల దగ్గర ఏవో రచ్చకుమ్మడి అన్నట్టు డుబుక్కున పడితే అబ్బా కొంకులు ఇరగేటట్టు పడ్డా. నా పెళ్ళని చేయబట్టి అప్పుడు గిట్ల అయినా నెత్తి మీద ఎంటకలు అన్నీ వచ్చిపోయినా అది చేయబట్టి. నీకేంద్ర గట్నే అంటవుతి అన్ని అచ్చరాని అన్ని చెప్పకు. చెప్తే నమ్మవురా? సంవత్సరం అయితే కానీ నీకు తెలియదు ఏం కథ మరి? లొల్లి ఎట్లా అవుతుంది ఏం కథ? లొల్లి రోజు అవుతుందా మరి? మధ్యాహ్నం గంటకోసారి లేస్తుందా లొల్లి? మరి దాని మైండ్ ఎట్లుంటుందో ఏం కథనో ఎవరికి తెలియదు. అట్లా ఉంటుందిరా. ఆషాఢం అప్పుడే మొగోళ్ళు రెస్ట్ తీసుకొని సంతోషంగా ఉండాలి ఆడిది అవ్వగారింటికి పోతే. నువ్వు నోరు మూసుకొని ఊకో ఇక. నాకు నా పెళ్ళం అంటే నాకు ప్రేమ, నేనంటే నా పెళ్ళానికి ప్రేమ, ఎన్నలేని ప్రేమ 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 ఎంత అంటే చెప్పలేనంత ఉన్నది. ఆగు, నువ్వు నోరు మూయి, నీకేం తెలియదు కానీ. సరే నోరు మూసిన చెప్పలేనంత ప్రేమ. ఇక సంవత్సరం 2 సంవత్సరాలల్లో ఇక ఎట్టుంటుందో చూస్తుంది. సరే కొత్త మురుపం అట్టే ఉంటుంది. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల ఎందుకో ఏకంత వేళ జంటగా రానుంది మాల. నా మనసులా అబ్బా నా పిన్న మీదనే ధ్యాస పడుతుంది. ఎప్పుడెప్పుడు చూడబుద్ధి అవుతుంది నా బంగారాన్ని, నా బాచికొండిని. అబ్బా నా పెండ్లం అయితే నాకు మస్తు గుర్తుకొస్తుంది. ఎట్లయినా మంచిది, ఇప్పుడు ఎట్లయినా పోవాలి. నైట్ అయినా మంచిగా 2-3 గంటలకైనా పోయి నా పెండ్లాన్ని చూడాలవో. మనసులో మనసు ఉంటలేదు, వయసు మాట ఇంటలేదు. మనసులో మనసు ఉంటలేదు, వయసు మాట ఇంటలేదు. నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోతాను. ఓ పోతా తీయరాదురా పోతావు. ఏందో మనవాడు ఉన్న మనవరాలు కోరానికి తయారైన వారా? ఆషాఢం కాదురా, పోవద్దు మనవరాలు కాడికి. అబ్బో నా మొగుడు ఏం చేస్తాడో? పానం అంతా నా మొగని దిక్కు గుంజుతుంది. ఆషాఢం అడ్డొచ్చింది. ఎట్లా ఏం చేత్తు? నా మొగని కన్నా ఫోన్ చేత్తు. హలో, ఓ ఎంకటమ్మ ట్రొన్ పానం గుంజుతుంది. నా మొగుడు ఫోన్ ఎత్తలేడు, మరి ఏం చేస్తాడో? నాకు చూడబుద్ధి అవుతుంది. వీడియో కాల్ చేసినా బాగుండును. హలో బంగారం, ఏందిరా? నేను నీకోసమే నీ ఇంటి చుట్టుపక్కల తిరుగుతానా. నీ మీద నాకు పానం గుంజుక తింటాంది. వచ్చినా చూడు. నాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చినవానే. అమ్మో నా బంగారు బాచికోడి, ఎండికోడి, పైడికోడి, బజ్జల కోడి. నిన్ను చూడకుండా నాకు అస్సలు పానం ఉండబుద్ధి అయితలేదు బుజ్జి. నాకు కూడా అట్లనే అవుతుంది. ఇవ్వలేక ముందుకు ఎవరన్నా చూస్తారు ఇంట్లో పోదాంపా. అట్లా చెయ్యకు బావా. పో, మళ్ళీ ఎవరన్నా అత్తారు. నేను పోతానా, తీయే పో. ఇంకొక ముద్దు ఇస్తా పట్టు. సరే పోతానా, వీడియో కాల్లో మాట్లాడుకుందాం తీ రాత్రి. సరే తీ. నా మొగడు పోవట్ట కదా, ఎట్లా ఏం చెత్తు. ఈ ముసల్ది ఆషాఢం గోలిగైనా ఆ పక్క వండుకున్నది. నా పిల్లం కాడ దొంగ నైట్ పోకుంటా. పండుకోరా సక్క, వండుకో. ఫోన్ లేదు గీన్ లేదు, సపడక వండు. ఈ ముసలిది నా గండాన్ని ఉండేది కదా, గిట్ల చేయబట్టే ఇది నాకు కావాలన్నది. నా పిల్లలతో ఫోన్ మాట్లాడకుంటే ఏం చేయకుండా. ఏంద్రా లేచి కూర్చున్నావు? నువ్వు ఇట్లాంటి లంగ ఖాతాలు పడతావానే? నీకు నేను కావాలన్న లంగం ఒక పొడ. ఆగరా, 2 రోజులు పానం ఆగుతలేదు. జరా ఆషాఢం నెల ఆగవారా? ఎత్తుకపోయినట్టు ఆగవాగని చెప్తాను. ఎడి మొక్క పొడ
దియ్యకే ఏంటిదిరా తీసేది బాగా లావు లావు నాకేడు పత్తందే నానమ్మ నోర్మొయ్ సపడగా వండు ముసలి మొక్కంది కాసేపు అన్నా వంట లేదు ఊకే చూసుకుంటూనే ఉంటుంది దొంగ మొక్కంది ఓపిలగా జీవాన ఎడిపోతాను ఓపిలగా ఇంటికి నేను ఇప్పుడే దొరికినా ఇంటి పక్క దానికి ఏమైనా ఇంటి పక్కది ఎడిపోతే అటే చూస్తుంది ఆ పెండం దగ్గరికి గీ వానలు ఎవరు చూడరని పోతానని అంటే ఇది గిట్ట తలకాకున్నాయి కదా ఏం లేదా అంటే ఈ దుకాణం పోయేస్తా 30 సంవత్సరాలకు పెండ్లయ్యే మూతినాకుల్లోనికి ఇక పెండ్లం మీద గుంజుక తినదా ముసలోడాయే ఇక ఫోర్ చూస్తే పానం అవుతలేదో ఏందో దన్న ఉరుకుతాండు ఫోర్ అనుకున్నా వాడెత్తును ఓ వీనికి గనుకో పెండ్లు అయింది 30 సంవత్సరాలకు ముసల్తానానికి దసరాయిక లెక్క అసలే అవుతలేవు కదా నిన్న రాత్రి ఉరికినావు బండేసుకొని మళ్ళా ఇవాళ వానలు పోతాను జర ఆగరాదురా అయ్యా చూడు నన్ను గిట్ల తెప్పి పొడవబట్టే ఇంటి పక్క దానికి ఏడ పని లేదు ఇది ఏమైనా ఏం చెప్తాను ఏం కథ అని చూసుకుంటూనే ఉంటుంది ఇది ఎన్నడూ దీని గురించి పక్కన పెడుతుంది మంది పిల్లల గురించి ఆలోచిస్తుంది దీంతో నాకు గణమే ఉన్నది నా పిల్లం కాడికి నా బాధ ఏందో నేను పడతాను నా పిల్ల బుజ్జిని చూడబుద్ధి అవుతాను నా బంగారు బుజ్జిని నేను ఇంట్లో పని తీసిపెట్టి మరి పిల్లగాడు పెన్నం దగ్గర పోతాండా ఏందని చూడనీకి వచ్చిన ఆశాడం కదా నా పెన్నం దగ్గర పోను అవ్వో నాకు తెలుసు మంచిది గీదంతా కాదుగా రాత్రి పూట హలో బంగారి నేను సరేనా నేను బాగా చూడబుద్ధి అవుతాను నాకు రాకు మా వాళ్ళు ఉన్నారు అత్త ప్రాబ్లం అవుతుంది బంగారి ఇగో రేపు అత్తుతి మీరు ఇప్పుడు ఇది కూడా ఇట్లా చేయబట్టే ఆషాఢం వచ్చిందా దోస్తులు మరి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అవ్వగారింటికి వేయండిలా కామెంట్ చేయండి మరి పిల్లం మొగలు కొత్తగా పెళ్ళి అయినాక దూరంగా ఉండాలంటే ఆషాఢంలో ముక్కులకు వస్తుంది కదా చూడు వాళ్ళిద్దరు ఎట్లా చెప్తాండో పెళ్ళం కూరడికి పాపం ఎంత తిప్పలు పడతాడో మరి ఇంకేం జరిగిందో తెలియాలంటే మా వీడియో మీకు నచ్చింది అనుకో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి ఇంకా ఈ ఆషాఢం సిరీస్ కావాలని అనుకున్నారనుకో తప్పకుండా మాకు నెక్స్ట్ వీడియో పెట్టండి అని చెప్పుండి ఈ కంచెల్లి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తే తప్పకుండా చూడండి సరేనా దోస్తులు థ్యాంక్స్ మాకు ఈరోజు మాకు సపోర్ట్ చేసినందుకు మంచిగా 30,000 మంది అయిన్లు సరేగా దోస్తులు మరి ఎవరికన్నా కొత్తగా పెళ్ళి అయిందా మీ పిల్లం ఆషాఢానికి అది ఇంటికి పోయిందా కామెంట్ పెట్టుండి సరేనా టాటా బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రోజు ఈ కంచెల్లి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి